బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందనే అంశంపై శాసన మండలిలో రగడ ఆగలేదు. ఇందాపూర్ డైరీ పేరుతో టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా చేశారని ఆరోపిస్తున్న వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా మండలి చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. వైసీపీ ఆధారాలతో వస్తే చర్చకు సిద్దమైన మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. అయితే టీటీడీకి హెరిటేజ్ కంపెనీ నెయ్యి సరఫరా చేసింది అనడానికి ఆధారాలు ఉన్నాయని వైసీపీ సభ్యులు చెప్పారు. హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందనే అంశంపై చర్చకు పట్టుబడుతూ వైసీపీ ఆందోళన చేపట్టడంతో సమావేశమైన కాసేపటికే శాసన మండలి వాయిదా పడింది. సంబంధం లేనటువంటి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థని సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బొత్స సత్యబాబు గారికి మళ్ళీ అడుగుతున్నాను, నేను మొన్న చిన్న ఆధారం ఉన్నా చూపించమంటే ఆయన ఆధారం సీజ్ ప్యాకెట్ చూపించి దానికి నెయ్యని చెప్పారు. అందుకే లీగల్ నోటీసులు కూడా ఇచ్చాం. ఆన్సర్ చేయండి. ఇప్పుడైనా సరే మీరు ఒక్క ఆధారం, ఇదిగో వైసీపీ పార్టీ వాళ్ళు ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఈ సంబంధం ఉంది, ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి. ఆ ఆధారాన్ని మీరు సభలో చదివి చర్చకు అనుమతించండి. ఎంతసేపు అయినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కావాలని చెప్పి ఈ సంస్థని బదనాం చేయాలని ఫ్రాక్షన్ మనస్తత్వంతో ఈ విధంగా చేయడం, ప్రతిరోజు ఒకే అంశాన్ని అడ్జర్న్మెంట్ మోషన్ కింద తీసుకొచ్చి సభా సమయాన్ని వృధా చేయడం ఇది భావ్యం కాదు. మీరు కఠినంగా ఉండాలి. కఠినంగా మీరు నిర్ణయాలు తీసుకొని మీరు ప్రభుత్వంలోని ఈరోజు నిర్ణయాలకి మీరందరూ సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా అల్వాపి గారు అధ్యక్ష చూడండి అధ్యక్ష, ఆయన మాట్లాడారు. ఎంతమంది వస్తున్నారు అంటే ప్రభుత్వానికి ఎంత భయమో చూడండి అధ్యక్ష. మేము చెప్తున్నది ఏదైతే ఇందులో పోయే సంస్థతో ఎనగౌడి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో, చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో ముందు ఎవరైతే ఆ దేవదేవులను తీసుకొచ్చి బీజేపీకి బదిలీ చేస్తామని అధ్యక్ష ఇలాంటి పరిస్థితి దగ్గర ఈ రాష్ట్రం చూసామని చర్చలండి. మీ వెబ్సైట్ లో ఉన్న ఏదైతుందో అధ్యక్ష ఇందులో చెప్పారు, ఇలా పంపిస్తాను చేయండి. ఈరోజు సంబంధం లేనటువంటి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థని సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బొత్స సత్యబాబు గారికి మళ్ళీ అడుగుతున్నాను, నేను మొన్న చిన్న ఆధారం ఉన్నా చూపించమంటే ఆయన ఆధారం సీజ్ ప్యాకెట్ చూపించి దానికి నెయ్యని చెప్పారు. అందుకే లీగల్ నోటీసులు కూడా ఇచ్చాం. ఆన్సర్ చేయండి. ఇప్పుడైనా సరే మీరు ఒక్క ఆధారం, ఇదిగో వైసీపీ పార్టీ వాళ్ళు ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఈ సంబంధం ఉంది, ఈ సంబంధం చేసి హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందనే అంశంపై శాసన మండలిలో రగడ ఆగలేదు. ఇందాపూర్ డైరీ పేరుతో టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా చేశారని ఆరోపిస్తున్న వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా మండలి చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. వైసీపీ ఆధారాలతో వస్తే చర్చకు సిద్దమన్న మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. అయితే టీటీడీకి హెరిటేజ్ కంపెనీ నెయ్యి సరఫరా చేసింది అనడానికి ఆధారాలు ఉన్నాయని వైసీపీ సభ్యులు చెప్పారు. హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందనే అంశంపై చర్చకు పట్టుబడుతూ వైసీపీ ఆందోళన చేపట్టడంతో సమావేశమైన కాసేపటికే శాసన మండలి వాయిదా పడింది. రెండోసారి మళ్లీ సమావేశమై రెండోసారి కూడా వాయిదా పడింది.
మాట్లాడారు. ఎంతమంది వస్తారు అంటే నేను చెప్తున్నది ఏదైతే ఇందులో కూడా సంస్థతో ఎదుగుండి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో చంద్రబాబు నాయుడు ఏదైతే దోచుకుంటుందో ముందు ఎవరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.